ఈ నెల 8వ తేదీ విశాఖపట్నంలో జరిగినటువంటి ఘోర సంఘటన అందరికీ తెలిసినటువంటి విషయమే. 10 మంది కార్మికులు ఉద్యోగులు స్పాట్లో చనిపోవటం అనేది దురదృష్టకరమైనటువంటి విషయం. దానికి కారణం విశాఖ స్టీల్ ప్లాంట్లో మెరుగైనటువంటి సౌకర్యాలు అమలు కానందున సేఫ్టీ మెథడ్స్ కమిటీ 3 సంవత్సరాల క్రితము, తర్వాత 6 మాసాల క్రితము అక్కడ పాత యంత్రాన్ని మార్చి కొత్త యంత్రాలు అమర్చాలని చెప్పినప్పటికి కూడా పెడచెవిన పెట్టినందువల్ల ఈ దుర్ఘటన జరిగి 10 మంది ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నటువంటిది పర్మనెంట్ ఉద్యోగులుగా చనిపోయినటువంటి 8 మందికి ఒక్కొక్కరికి ₹1 కోటి చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని, అదేవిధంగా మరి ఆ కాంట్రాక్టు కార్మికులకి ₹50 లక్షల ఇవ్వాలని, గాయాలు పాలైనటువంటి ఇక ఏమాత్రం కూడా పనిచేయలేనటువంటి చాలామంది కార్మికులకు కూడా తగు రీతిలో కుటుంబాలని పోషించుకునేదానికి నష్టపరిహారం ఇవ్వాలని, చనిపోయిన ప్రతి కుటుంబంలో సభ్యుడికి పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలని, స్టీల్ ప్లాంట్లో క్వార్టర్స్లో ఉండేదానికి అవకాశం కల్పించాలని, ఈ విధమైనటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లు పరిష్కారం కోసం ఏఐటీయూసీ రాష్ట్ర